రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన 6గురి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు హత్యాకాండ కొనసాగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముందుగా ప్రియురాలైన బాలిక ఇంటికి వెళ్లాడు రాజ్ కుమార్. బాలిక తల్లి అమ్మమ్మను చంపేశాడు. బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్లాడు రాజ్ కుమార్. పిల్లల్ని చూస్తానని ఫోన్ చేసి భార్యకు చెప్పాడు. పిల్లల కోసం వచ్చానని చెప్పడంతో రాజ్ కుమార్ ని ఇంట్లోకి రానిచ్చింది భార్య. ఇంట్లోకి వెళ్తూనే భార్యపై కత్తితో దాడి చేశాడు. తప్పించుకునేందుకు బయట వరకు పరుగులు పెట్టిన భార్యను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ఆ తర్వాత 2 పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. 6గురిని చంపేసిన తర్వాత కారులోనే పారిపోయాడు రాజ్ కుమార్. కారులో పారిపోతూ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. 6గురిని చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. రాజ్ కుమార్ కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మరొకవైపు షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ లోకల్ షాబాద్ ఊర్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్గుంట విలేజ్ లో ఈ 2 ప్లేసెస్ లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరొకవైపు పోలీస్ స్టేషన్ దగ్గర బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. రాజ్ కుమార్ పై కేసు పెట్టినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. 6గురి హత్యలకు షాబాద్ సిఐ, ఎస్ఐ కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంతారెడ్డి నిర్లక్ష్యం వల్ల ఒక 3 ప్రాణాలు తీయడం జరిగింది. ఒక నిందితుడు అంతకుముందే అతని మీద కేసు పెట్టినాం మేము పోక్సో కింద దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఆ పోక్సోలో మెన్షన్ చేసినాము, వాడు చేసే థ్రెట్ ఉంది మనకు ఆ ఫ్యామిలీకి అని చెప్పేసి మెన్షన్ చేసినాము. అది పట్టించుకోకుండా 2 నెలలుగా దాన్ని మూసేసి దాని జోలిగా పోకుండా ఇప్పుడు మొత్తం ప్రాణాలు తీసేదాకా చేసిర్రు. ప్రొటెక్షన్ ఇయ్యక బెయిల్ ఎట్లా వస్తుంది? పోక్సో కింద మేము కేసులు వచ్చిన తర్వాత 2 రోజులకే బెయిల్ వచ్చిందంట. వాడిని రిమాండ్కి తీసుకోలే, వానికి కనీసం స్టేషన్కి విలువలేదు, ఏం ఎంక్వైరీ చేయలేదు, కనీసం ఏం చేయలేదు. అవి మాకు చెప్పడం అది ఏది బెయిల్ వచ్చింది, బెయిల్ మీద తిరుగుతున్నాను. బెయిల్ మీద తిరిగినోడు కూడా 2 నెలల నుంచి వానికి కనీసం 2 నెలలు దగ్గరకు వస్తుంది. అని ఇంతవరకు కనీసం ఒక కౌన్సిలింగ్ వేయలే, ఒక ప్రొటెక్షన్ మాకు వేయలే, వానికి ఒక సీరియస్నెస్గా చెప్పలే.
ఈ మొత్తానికి ఈ కాంతారెడ్డి గారు ఈ సిఐ గారు నెగ్లెక్టే జరిగింది. ఎవడు నిందితుడు ఎవరైతున్నారో రాజ్ కుమార్ అని అతను ఆ ఇంటి పక్కనే ఉంటాడు. ఇంటి పక్కన ఇల్లు కదా, కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు. ఆ పిల్లని ఎవరైతే చిన్నపిల్ల ఉందో మా అక్కకి, ఆ పిల్లని వీడు ట్రాప్ చేయడం చేసిండు. ట్రాప్ చేస్తే మాకు తెలిసింది. మేము తెలిసిన తర్వాత ఆ పిల్లని కొంచెం కాలేజ్కి పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాం, వాడు ఏమైనా చేయగలడు అని. అది కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చిన వాడు ఇట్లా చేస్తున్నాను లేదు, పట్టించుకోలేదు. తర్వాత వాడు ఏం చేసిండు, మన శంషాబాద్ కాలేజ్కి వెళ్తే అక్కడికి వచ్చి వాడు వెయిట్ చేస్తుండు ఎగ్జామ్ అయిపోయిన దాకా ఆ పిల్లని తీసుకెళ్దామని. ఎగ్జామ్ రాసి వాళ్ళకి బయటికి రాగానే ఆ పిల్లని తీసుకొని గుంజుకొని వెళ్తుంటే ఏమైంది, మా అక్క అదే ప్రొటెక్షన్ కోసం వెళ్ళింది కదా, ప్రొటెక్ట్ చేయడానికి. ఆమె ఎంట పడేటకలా ఉరికేండి ఇక అక్కడ నుంచి ఉరికి పోకుండా అంటుండు, మీ మొగన్ని చంపినా నేనే. ఎవరేం చేసిండు, నేను మిమ్మల్ని కూడా జాగొడతా. పోలీసు వాళ్ళని కూడా ఏమైనా చేస్తా, నేను హ్యాండిల్ చేస్తా, ఎమ్మెల్యేని హ్యాండిల్ చేస్తా, వాళ్ళని కొంటా బయలు చెప్తున్నాడు. అది చెప్పి అనాక ఆ పిల్లని గుంజుకపోయే తీరుని చూసి మేము సీరియస్ అయిపోయింది. ఇక వాడు ఏమైనా చేయగలుగుతాడు ఈ ఫ్యూచర్లో, వాడు ధైర్యం చేసి అని చెప్పేసి అమ్మాయిలు అక్కడి నుంచి శంషాబాద్ తీసుకొచ్చి డైరెక్ట్గా పిఎస్కి వచ్చినాం. పిఎస్కి వచ్చి గిదిగిది విషయం అని చెప్పేసి వాళ్ళ అమ్మ, ఆ పిల్ల, అమ్మాయి చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, నేను అందరం కలిసి ఇట్లా చేస్తుండు అని చెప్పేసి ఏమేమి అన్నాడో వాడు అయిడా లైవ్లో ఏమేమి అన్నాడో, మీ మొగన్ని చంపినా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు ఇట్లా అని ఏవేవి అన్నాడో, ఇట్లా కేసు పెట్టండి వాని మీద ఇట్లా అంటుండో అని చెప్పేసి అంటే ఏమన్నాడు అంటే సిఐ గారు, ఆహా వీడు అందరికి తెలిసినోడే, వీడు పెద్ద చోరుగాడు, వీడి మీద గట్టిగానే అవుతాంలే కేసు, ఫోక్సో కింద బుక్ చేద్దామని చెప్పేసి బుక్ చేసారు. ఏ సెక్షన్ పెట్టారో మనకు తర్వాత తెలిసి, అప్పటిదాకా తెలియదు మనకి. 2 days 3 daysలో నేను మళ్ళీ ఫోన్ చేసిన, అదే మేము కలిసినాం వచ్చి. ఆడు బెయిల్ మీద ఉన్నాడు, యాంటీ బెయిల్ తీసుకున్నాడు. అంటే మీరు రిమాండ్కి తీసుకోలే, కనీసం ఎంక్వైరీ చేయలే, ఏవి లేవు మాకు కాల్స్ లేవు, గిట్ల కేసు గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. యాంటీ బెయిల్ అప్పుడే వచ్చేసిందంట, బెయిల్ మీద తిరుగుతున్నాడు. సరే తిరుగుతున్నాడు మంచిగా, మరి పట్టుకోరా, ఎప్పుడు పట్టుకుంటారు అని, ఎప్పుడు రిమాండ్కి అయితే తీసుకుపోవాలి, మాకు కేసు గట్టిగా కావాలని కూడా చెప్పినాను. చెప్పిన తర్వాత మళ్ళా వారం అవుతుంది, వారం దాకా కూడా ఏమని ఆడు వారం 10 రోజులల్లా ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరు క్యాండిడేట్ తిరుగుతుంటే ఇది గట్టిగా తిరుగుతున్నాడు, ఈడ బట్ట బయలుగా తిరుగుతున్నాడు, మీకు దొరకలేడు అంటున్నావు, బట్ట బయలుగా తిరుగుతున్నాడు అంటే ఆడు మేము అందరినీ పెట్టి తిరిపిస్తున్నాము, ఎంక్వైరీ చేపిస్తున్నాము, ఇంకా ఇప్పటి వరకు కూడా ఆడు దొరకలేడు, భయపడినట్టున్నాడు. చూద్దాం పాటు వాడు దొరికితే మాత్రం. కడుపును పుట్టిన పిల్లలను చంపేయడానికి మనసులా వచ్చిందంటూ మండిపడింది రాజ్ కుమార్ అత్త. చిన్నపిల్లలతో తన కూతుర్ను రాజ్ కుమార్ అన్యాయంగా చంపేశాడంటూ బోరుమంది. ఆయన కూడా చావాలిగా, పాలు చీకే బాబుని మిమ్మల్ని 9 నెలలు మోసి కానీ మీకు పూటడు పాలిచ్చి గిషేకి గింత రక్తం వెళ్తే అయ్యో అని ఏడుస్తాం, బాధపడతాము. ఆ బాలు దాయే పాపని కడుపులకు షాక్ వేడిచిపోవడానికి నువ్వు కన్న కొడుకుగా గుడ్డుకి ఎట్లా ధరించింది బిడ్డ నీకు. నీ పుట్టగాలిందా అని మా ఊరోళ్ళందరూ వచ్చి గేటు తీసి డోర్లు తీసి నన్ను గుంజుకొని పోయేతే కల్లా ఏమున్నారు బిడ్డ, గొర్రెలు ఉండట్టున్నారు, గొర్రె పిల్లలు పారం కోడిని కోసి ఆడ వేసిండు. ఆయన ఎట్లా కోస్తారు, ఇప్పుడు ఇంతమంది జనాలు పిల్లలు ఉన్నారు, ఇది ఒకటి నిర్ణయం చేయాలి మీరు. ఇప్పుడు నా పొట్టకి ఎడవాపిండు, ఆ 3 క్షేమాల సరిగ్గా ఈ క్షేమం కూడా పోవాలి.